వైశాఖ పురాణం 8వ అధ్యాయం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. పిశాచ మోక్షం. పూర్వం రేవానది తీరమున మా తండ్రి గారు మృతి నంది పిశాచ రూపము నందెను. ఆకలి దప్పికల వలన బాధపడుచు తన మాంసమునే తినుచు నీడలేని బూరుగ చెట్టు వద్ద నివసించుచుండెను. పూర్వము చేసిన పాపము వలన ఆకలి దప్పికల చేత బాధపడుచున్న వాని కంఠమున సన్నని రంధ్రం ఏర్పడినది. అది గాయమై మిక్కిలి బాధించుచుండెను. దగ్గరనున్న చెరువులోని చల్లని నీరు కూడా త్రాగగానే కాలకోట విషము వలె బాధించుచుండెను. నేను గంగాయాత్ర చెయ్యవలయునని కోరికతో ప్రయాణము చేయుచు దైవికముగా నా ప్రదేశమునకు వచ్చి తిని నీడలేని బూరుగ చెట్టుపై నుండి ఆకలి దప్పికల బాధను భరించలేక తన మాంసమునే తను తినుచు దుఃఖభారమున కంఠబాధను అనుభవించలేక అరచుచున్న ఆ పిశాచమును చూచి అబ్బురపడి తిని ఇదేమి అద్భుతమా అని అనుకుంటుని. ఒక చెట్టు మీద ఉన్న పిశాచి బాధను చూసి అటుగా వెళ్తున్న ఒక వ్యక్తి ఈ విధంగా అనుకున్నాడంటండి. పిశాచి రూపమున ఉన్న అతను నన్ను చూసి చంపవచ్చెను. అటు వెళ్తున్న అతను ఈ విధంగా చెప్తున్నాడండి. కానీ నా ధార్మిక ప్రవర్తన బలం వలన నన్నేమీ చేయజాలకపోయెను. నేనును వానికి చూసి జాలిపడి, భయపడుకుము, నీకు నా వలన ఏ భయము రాదు. నీవెవరువు? నీకిట్టి బాధ కలుగుటకు కారణమేమి? వెంటనే చెప్పుము, నిన్నీ కష్టము నుండి విడిపొందునని పలికెను. నేనతని పుత్రుడునని అతని గుర్తింపలేదు. నేనును నా తండ్రి అని గుర్తింపలేకపోతిని. అంటే ఈ పిశాచి అతని తండ్రి అని, అటుగా వెళ్తున్న వ్యక్తి ఆ పిశాచికి కొడుకని ఇద్దరికీ తెలియలేదండి. అప్పుడు ఆ పిశాచి రూపమున ఉన్న అతను ఇట్లు పలికెను, నేను భూవరమను పట్టణమున నివసించు మైత్రుడను వాడను. సంకృతి గోత్రము వాడను. అన్ని విద్యలను నేర్చిన వాడను. అన్ని తీర్థములయందు స్నానము చేసిన వాడను. సర్వదేవతలను సేవించిన వాడను. కానీ నేను వైశాఖ మాసమున కూడా అన్నదానం ఎవరికినూ చేయలేదు. లోభము కలిగి ఉంటిని. అకాలమున వచ్చిన వారికిని భిక్షమునైనను ఇయ్యలేదు. కావున నాకు ఈ పిశాచ రూపము వచ్చినది. ఇదియే నా ఈ దురవస్థకు కారణము. కృతదేవుడను పుత్రుడు నాకు కలవాడు. అతడు ప్రసిద్ధి కలవాడు. వైశాఖమున కూడా అన్నదానము చేయకపోవడచే నేనిట్టి పిశాచ రూపము నందితిని. నేనిట్లు బాధపడుచున్నానని వానికి చెప్పవలెను. నీ తండ్రి నర్మదా తీరమున పిశాచి అయి ఉన్నాడు. సద్గతిని పొందలేదు. బూరుగు చెట్టుపై ఉన్నాడు. తన మాంసమును తానే తినుచు బాధపడుచున్నాడని చెప్పుము. వైశాఖ మాసమున వ్రతమును పాటించుచు నాకు జలతర్పణమునిచ్చి సద్బ్రాహ్మణునకు అన్నదానం చేసినచో నేను ఈ బాధ నుండి విడిపోయి శ్రీ మహావిష్ణు సన్నిధ్యమును నందుదును. కావున ఈ విధముగా చేయమని వానికి చెప్పుము. అంటే ఈ పిశాచి వచ్చినతను తన కొడుకని తెలియక ఈ విధంగా చేయమని నా కొడుకుకి చెప్పండి అని చెప్పేసి ఆ వచ్చినతనికి చెప్తున్నాడనమాట. నా యందు దయ ఉంచి నాకు ఈ సాయము చేయుము, నీకు సర్వశుభములు కలుగునని చెప్పుము అనుచు నా పిశాచము పలికెను. నేను నా తండ్రిని గుర్తించి వాని పాదములకు నమస్కరించి దుఃఖపీడితుడై చిరకాలము ఉంటిని. నన్ను నేను నిందించుకొంటిని, కన్నెరు విడిచుచుంటిని. తండ్రి, నేనే శృతదేవుడను, దైవికముగా నిచటకు వచ్చిన వాడను. తండ్రి, ఎన్ని కర్మలను చేసినను పితృదేవతలకు సద్గతిని కలిగింపనిచో ఆ కర్మలు వ్యర్థములు, నిరర్ధకములు. నీకీ బాధ నుండి విముక్తి కలుగుటకు నేనేమి చెయ్యవలెనో చెప్పమని ప్రార్థించి తిని. ఈ పిశాచి తన వివరములు చెప్పగానే ఆ వచ్చిన అతనికి అర్థమైంది తన తండ్రి అని, తను అతని కుమారుడని అర్థమయ్యి బాధపడ్డాడనమాట. అప్పుడు నా తండ్రియు నన్ను గుర్తించి మరింత దుఃఖించెను. కొంతసేపటికి ఊరడిల్లి మనసు కుదుటపరుచుకొని ఇట్లెను, నాయన, నీవు తలచిన యాత్రలను పూర్తి చేసుకొని ఇంటికి పొమ్ము. సూర్యుడు మేషరాశి అందుండగా వైశాఖ పూజను చేసి అన్నమును శ్రీ మహావిష్ణువునకు నివేదించి ఉత్తమ బ్రాహ్మణునకు దానమిమ్ము. అందువలన నీకే కాదు మన వంశము వారందరికీ ముక్తి కలుగును. కావున అట్లు చేయమని చెప్పాను. నేనును నా తండ్రి ఆజ్ఞను అనుసరించి యాత్రలను చేసి నా ఇంటి తిరిగి వచ్చి తిని. మాధవునికి ప్రీతికరమైన వైశాఖ మాసమున
వైశాఖ వ్రతమును చేయుచు నా తండ్రి చెప్పినట్లుగా శ్రీ మహావిష్ణువును పూజించి నివేదించిన అన్నమును సద్బ్రాహ్మణునకు దానమిచ్చి తిని. అందువలన నా తండ్రి పిశాచ రూపమును విముక్తుడై నా యొద్దకు వచ్చి నా పితృభక్తికి మెచ్చి ఆశీర్వదించి దివ్య విమానమునెక్కి విష్ణులోకమునకు చేరి అచట శాశ్వత స్థితి నొందెను. కావున అన్ని దానములలో అన్నదానము ఉత్తమము. శాస్త్రముల యందును ఇదియే చెప్పబడినది, ధర్మయుక్తమైనది. సర్వధర్మసారమే అన్నదానము. మహారాజా, నీకింకేమి కావలయునో అడుగుము, చెప్పెదనని శృతదేవుడు శృతకీర్తి మహారాజునకు వివరించెను. ఈ విషయమును నారద మహర్షి అంబరీష మహారాజునకు చెప్పెను. వైశాఖ పురాణము 8వ అధ్యాయము సంపూర్ణము. ఈ అధ్యాయంలో మనం నేర్చుకున్నది ఏంటంటే, శ్రీ మహావిష్ణువుకు ప్రీతికరమైన వైశాఖ మాసంలో అన్నదానము తప్పనిసరిగా చేయవలను. కనుక ఎవరి శక్తిని అనుసరించి వారు వైశాఖ మాసంలో అన్నదానము చేయండి. ఓం నమో నారాయణాయ.